ఒక్కటే కోరిక మిగిలి వాడు మళ్ళీ మనిషిగా తిరిగి వస్తే వాడికి మనస్సంటూ ఏదైనా మిగిలి ఉంటే వాళ్ళిద్దరిని ఒకటితే. ఇద్దరే ఉన్నారు ద్రోహులు. అతనిలో మానవత్వం నశించింది, మనసు చచ్చింది. అతను ఇంకా మనిషి కాదు, రాక్షసుడు. చంద్రం, ఆంజన్యానికి విలువ తెలియని మగవారి మీద ఎందుకు ఈ మమత? మమతని భక్తిని అర్థం చేసుకోలేని కసాయివాడితో ఇంకా ఎందుకు ఈ కాపరం? వాడి కోసమా? అక్కర్లేదు. ఆ నీచుడి కోసం జీవితం నాశనం చేసుకోనక్కర్లేదు. ఆ హృదయం లేని వాడి కోసం ఆనందాన్ని, అనురాగాన్ని ఆహుతి చేసుకోనక్కర్లేదు. చంద్రం, రా రా. మిగిలిన బ్రతుకైనా ఆనందమయం చేసుకుందాం. సుగుణ, వయస్సుని మనసుని సార్థకం చేసుకుందాం. రా సుగుణ, 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 సుగుణ. సుగుణ, నీవా ఇలా మాట్లాడుతున్నావు? ఎలా నోరాడింది నీకు? అవును, ఒక్కప్పుడు నిన్ను ప్రేమించిన మాట నిజమే, కానీ ఆ సుగుణ ఏనాడో మరణించింది. చంద్ర మరణించింది. అంతా నీ మంచికే. చంద్రం, సుగుణ, వదిన, సుగుణ, వదిన, సుగుణ, వదిన అంటావా లేదా? సుగుణ, సుగుణ, సుగుణ. సుగుణ, పోని, ఆ ద్రోహిని బ్రతికిపోని. ఇన్నాళ్లుగా వాడు దాచిన పాపమే వాడిని దహించి వేయని. అమ్మా, వాళ్ళిద్దరినీ ఒక్కడి చేయడానికి నాకింతకన్నా మార్గం లేదు. అన్నకు వదినకు ద్రోహినయ్యాను. పర్వాలేదు, నీ తుది కోరిక నెరవేర్చానమ్మా. ఇంటికి దీపం వెలిగించా. అమ్మా, శవానికి పెళ్లి చేస్తున్నా, దగ్గరుండి జరిపించండి. నాన్న, నీ ఇష్ట ప్రకారం పెళ్లి జరిగింది, నా ఇష్ట ప్రకారం పిల్ల కుదిరింది. చూడు. ఏమైంది? ఏమైంది ఏమిటమ్మా? చూడట్టు. అమ్మాయి ఎవరు?
మాలతి ఏమైంది? అంత మాయగా ఉంది. మాయ లేదు మర్మం లేదమ్మా. మీ అమ్మాయి మాలతే మా ఇద్దరికి పెళ్లి చేసి కళ్ళారా చూడాలనుకుంది. ఆ ప్రకారమే జరిగింది. మీరేం గాబరా పడక్కర్లేదు. రైలాగింది ఏమిటి? ఎవరో పెళ్లి కూతురట, పట్టాల మీద పడిందట. నేనందరికీ అన్ని విధాలు ద్రోహినయ్యాను మాలతి, ద్రోహినయ్యాను. అమ్మా అమ్మా మాలతి, మాలతి, అమ్మా అమ్మా మాలతి, అమ్మా అమ్మా మాలతి, మాలతి, నీ మనసులో విషయం ముందే చెప్పకూడదు అమ్మా. చంద్రం కాళ్ళ మీదన్నా పడి నీ వివాహానికి ఒప్పించేదాన్ని. చంద్రం, అన్నయ్య, చంద్రం, అన్నయ్య, చంద్రం. నిన్ను అపార్థం చేసుకున్నా, ద్రోహిమని తలచాను. కానీ రత్తయ్య చెప్పిన మాటలతో నువ్వు త్యాగమూర్తిమని తెలుసుకున్నాడు తమ్ముడు. అన్నయ్య, తమ్ముడు. చంద్రం, చంద్రం, నీ పవిత్రమైన హృదయాన్ని తెలుసుకోలేక ఆవేశంలో నీకు బాధ కలిగించాను. ఆ మాత్రం ఈ వదినను క్షమించలేవు. నాయన, భగవంతుని దయ వల్ల మీరందరూ ఒకటిగా చేరారు. నీ చేతులతో చంద్రం మాలతిని వివాహం జరిపించేసేయండి.